ఈ రోజు ఒక రియల్ ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తాను. మన మిజైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి. 1979లో ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ని లాంచ్ చేయడం ట్రై చేశారు కలాం గారు టీంతో. కానీ మిషన్ ఫెయిల్ అయింది. శాటిలైట్ ఆర్బిట్ లోకి వెళ్ళలేదు. డాక్టర్ కలాం గారు చాలా అప్సెట్ అయ్యారు. ఆ టైంలో చాలా మంది బ్లేమ్ చేస్తారు కదా, కానీ ఇస్రో చైర్మన్ సతీష్ ధవన్ గారు ఒక ట్రూ లీడర్ గా బిహేవ్ చేశారు. మీడియా ముందు వెళ్లి దిస్ ఫెయిల్యూర్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ 1980లో SLV-3 సక్సెస్ అయింది. అప్పుడు ధవన్ గారు చెప్పారు, నౌ యూ గో అండ్ టాక్ టు ద ప్రెస్, సక్సెస్ ఇస్ యువర్స్. ఈ ఇన్సిడెంట్ కలాం గారి లైఫ్ లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అయింది. రియల్ లీడర్షిప్ అంటే ఏంటి అని మనం చాలా నేర్చుకోవాలి. ట్రూ లీడర్స్ ఫెయిల్యూర్స్ ని తన మీద వేసుకుంటారు, సక్సెస్ ని టీమ్ కి ఇవ్వడంలో ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఈ స్టోరీ మనకి చెప్తుంది కాన్ఫిడెన్స్ ని ఎలా పెంచాలో. లీడర్షిప్ అంటే ఈగో కాదు, రెస్పాన్సిబిలిటీ ప్లస్ హ్యుమానిటీ. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా గ్రౌండెడ్ గా ఉండడం ఎలా. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో నేను ఇలా ఇన్స్పైరింగ్ కంటెంట్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.